కళ్యాణ్ గారితో పక్కన పెడితే కళ్యాణ్ గారు ఈజ్ అ పీపుల్స్ లీడర్, ఈజ్ ఇంటూ పాలిటిక్స్ అండ్ ఆల్సో ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో అది మనకు తెలియదు, ఇంకా అది ఇది ఎలా వెళ్తుందో ఎలా ఉంటుందో ఏం చేస్తానో అవన్నీ ఐ హ్యావ్ ఐడియాస్, బట్ ఐ విల్ సీ సార్ అది ఎలా చేస్తాను అనేది చూద్దాం సార్. ఇవన్నీ చాలా దాని కదా కొంచెం డిస్కస్ చేయాలి. ఎన్ని డేస్ కావాల్సి వస్తుందన్నా? ఇంకా ఆయన స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి. అంటే బేసిక్గా ఎన్ని డేస్ కావాలని ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను కానీ సార్, ఇప్పుడు ఒక డైరెక్టర్గా మనకి హీరో డేస్ ఇన్ని కావాలి అన్ని కావాలి మనకు ఒక క్లారిటీ ఉంది. ఇన్ని డేస్ నా మైండ్లో ఉంది, ఆ డేస్ నేను చెప్పలేను. పొద్దున్న ఇంటర్వ్యూ చూసి ఇన్ని డేస్ చాలా నీకు సార్ అన్నీ ఇస్తానులే అన్నారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో లేదు ఇప్పుడు లేదా అందరు చాలా పండిపోయారు, ఈ నవ్వులోనే పండిపోయి చెడిపోయి మళ్ళీ పండుతున్నారు. మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమెంట్ కూడా అవ్వలేదు సార్. యా చెప్తాను సార్. ప్రతి 5 లక్షలు ఇచ్చేలాగా చేసుకున్నాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్గం నుంచి చూపిస్తున్నాం. అంటే అదే సార్, ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా. 93లో బాంబ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి, సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ అన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ. ఓకే సార్, ఓకే యా లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ యా చెప్పండి. అయితే కథ విషయంలో ఎలివేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ ఎప్పుడు వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఎలివేషన్స్ వీటితో సినిమా నడిపించేది. అంటే అట్స్ ఓకే అండి, ఇది ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీ సింపులే, దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాము ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి, థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమాల దగ్గర నుంచి కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ దానికి ఎంత కృషి చేయాలి, ఎంత ఎఫెక్ట్ పెట్టాలంటే అంత ఎఫెక్ట్ పెడదామని డైరెక్టర్ గారితో చెప్పి మీ ఇద్దరం కలిసి 2.5 years జర్నీ చేసామండి. పాపం సుజీత్ ఎంత కష్టపడో నాకు తెలుసు. రాత్రింబాగోళ్ళు ఇదే సినిమా, ఇదే గొడవ. పాపం ఆయన నిద్రలు కూడా లేకుండా, నిద్రపోకుండా ఈ సినిమాకి అంత ఎఫెక్ట్ పెట్టాడు. పాపం ఆయన బేసిక్గా కళ్యాణ్ గారి ఫ్యాన్, అభిమాని కూడా. నెక్స్ట్ ఈ సినిమాకి 3 పిల్లర్స్. ఇందాక సుజిత్ గారు చెప్పినట్టు మా తమ్ముడు నవీన్ నూలి, రవికే చంద్రన్ గారు. అసలు వీళ్ళు పెట్టిన ఎఫెక్ట్ మామూలు ఎఫెక్ట్ కాదండి. అసలు నవీన్ నూలి కూడా అసలు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా డే అండ్ నైట్ ఈ సినిమా మీద ఉన్నాడు. మా తమ్మన నేను రోజు అడుగుతుండేవాడిని తమ్ముడు చూడు తమ్ముడు, బ్లాక్ బస్టర్ కొట్టాలి తమ్ముడు, అన్నా నువ్వు గుండెల మీద చేసి పడుకో, బ్లాక్ బస్టర్ అనేవాడు ఎప్పుడు చూసినా. అయినా నాకు నిద్ర పట్టేది కాదు. లాస్ట్లో కూడా ఆయన బాంచత్ కాలు రగడ తిరిగి నువ్వు అన్నాడు. ఈరోజు రిజల్ట్స్ అలాగే ఉందండి. అభిమానులు అసలు కేరింతలు, అసలు ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నామండి. అసలు కళ్యాణ్ గారు చేసిన యాక్టింగు నాకే పిచ్చి వచ్చేసిందండి. సినిమా రిలీజ్ ముందు నేను చూస్తూ ఉంటే అసలు ఎంత స్టైలిష్, అసలు ఎట్లా ఉన్నాడు ఆయన, ఎలా చేశాడో అసలు నాకే మతిలేదు. అసలు మా తమ్మనన్న ఆర్ఆర్ ఇచ్చాడండి మామూలుగా. వల్ల మీరంతా చూసే ఉంటారు. పొరపాటున అట్లా మా తమ్ముడు అండి, సారీ తమ్ముడు. ఇక ప్రియాంక మోహన్ గారు,